ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 14వ తారీఖు లగాయితూ జనవరి 20వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో మకర సంక్రమణం జరగబోతూ ఉన్నది. రవిగ్రహం యొక్క మార్పు ధనురాశి లగాయితూ మకర రాశిలోకి మారబోతూ ఉన్నారు రవిగ్రహం. కాబట్టి సంక్రాంతి పండగ 15వ తారీఖున గురుగ్రహం మేషరాశి యందు, కన్యయందు కేతువు, అలాగే వృశ్చిక రాశి యందు శుక్రగ్రహం 18వ తారీఖు వరకు ఆయన అక్కడ ఉంటారు. 18వ తారీఖున ధను సంక్రమణం చేస్తారు. ధను రాశిలో కుజబుధుల యొక్క సంచారం ఉన్నది. మకరమందు రవి, కుంభమందు శనేశ్వరుడు, మీనమందు రాహుగ్రహం ఉండగా చంద్రుడు ఈ వారంలో కుంభం, మీనం, మేషరాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వారం గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. దశమ కేంద్రంలో రవిగ్రహం యొక్క మార్పు ఈ రాశి వారికి అత్యంత శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. రవిగ్రహంతో పాటు శనేశ్వరుడు, అలాగే చంద్రుడు, శుక్రగ్రహాలు అనుకూలించడం వల్ల ఈ వారంలో కొంత ఆర్థిక పురోగతిని మనం ఆశించవచ్చును. మేషరాశి వారికి అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈ వారంలో ప్రత్యేకించి బంధుమిత్రులతోటి ఆనందదాయకంగా కాలాన్ని గడిపేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే ఆరోగ్య పరిస్థితులు మెరుగవడానికి, ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పటికీ వాటి నుండి త్వరితగతిన మీరు కోలుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపకరిస్తూ ఉంటుంది. అలాగే ఆర్థిక పరమైనటువంటి పురోగతికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. గత కొద్ది కాలంగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి కొనుగోలు అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇళ్ళు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ, మరి ఏ ఇతరత్ర నూతనమైనటువంటి వస్త్రాలంకరణకి సంబంధించినటువంటి కొనుగోలు అమ్మకాల విషయాలు కొంత ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక పని ఒత్తిడి, పని భారాన్ని తగ్గించుకునేటువంటి విధంగా ఈ గ్రహస్థితి మీకు వెసులుబాటును కలిగిస్తూ ఉన్నది. మానసికమైనటువంటి ప్రశాంతత అధికంగా ఉంటుంది. అంతేకాక లాభస్థానమందు చంద్రుని యొక్క సంచారంతో వారం ప్రారంభం కావడం వల్ల అటు మానసిక ప్రశాంతత, ఇటు ఆరోగ్యాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి, కుటుంబంలో ఉండేటువంటి చిన్నపాటి సమస్యల నుండి కూడా బయటపడేటువంటి వాతావరణం ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి మేషరాశి వారికి ఈ వారం ఇది ఆనందదాయకమైనటువంటి సమయంగా చెప్పవచ్చును. అయితే ఈ వారంలో ప్రత్యేకించి మంగళవారం ఉదయం లగాయితూ గురువారం ఉదయం వరకు ఉండేటువంటి పరిస్థితులు మాత్రం కొంత ఇబ్బందికరంగా, శరీరం అలసిపోయేటువంటి విధంగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగాభివృద్ధి, ఉద్యోగంలో ఉండేటువంటి చికాకులు తగ్గుముఖం పడతాయి. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి మేషరాశి వారికి చక్కగా ఉపయోగంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి, అలాగే విద్యార్థులు మంచి శుభవార్తలు వినడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని, ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధికి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి స్త్రీలకి ఈ వారం అత్యంత శుభదాయకంగా నడవబోతూ ఉన్నది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఒకంత తగ్గినది. అందువల్ల అష్టమ రవి దోషము, మరి ముఖ్యంగా ఈ రాశిని
చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి స్థితి అష్టమ రవి, అష్టమ కుజుడు, అష్టమ బుధుడు. ఈ వారంలో అష్టమ రవి యొక్క దోషం తగ్గుముఖం పట్టడం, 18వ తారీఖు లగాయతూ శుక్రుని యొక్క బలం, ఈ రాస్యాధిపతి వృషభ రాస్యాధిపతి యొక్క బలం పెరగడం అనేటువంటి అంశాలు ఒకంత మంచి ఫలితాలని ఈ రాశి వారికి ప్రసాదిస్తూ ఉన్నాయి. అంతేకాక రాహువు చంద్రుల యొక్క బలం ఈ రాశి వారికి ఉన్నది. వెరసి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. రాస్యాధిపతి యొక్క అనుకూలత వల్ల ఐశ్వర్యానికి లోటు ఉండదు, అనగా ఐశ్వర్యాభివృద్ధి, అలాగే ధనధాన్యాభివృద్ధి అనేటువంటిది వృషభ రాశి వారిలో కనబడుతూ ఉంటుంది. పండగ వేళ చాలా ఆనందదాయకమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని అనుభవించడానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. చిన్నపాటి కుటుంబ సమస్యలు, మాట పట్టింపులు, బంధువులతోటి ఉండేటువంటి ఇబ్బందులు ఇవి ఉన్నప్పటికీ కూడా వాటిని కొంత అధిగమించగలుగుతారు. సఖ్యతను పెంచుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మాట పట్టింపులు కానీ, తగాదాలు కానీ, అనవసరమైనటువంటి ప్రయాణాల జోలికి వెళ్ళడం కానీ ఈ రాశి వారు చాలా వరకు తగ్గించుకుంటారు. మీలో మీకు ఏర్పడేటువంటి పరివర్తన కారణం చేత ఈ వారంలో మంచి ఫలితాలను పొందగలుగుతారు. గత వారంలోనూ అంత మునుపు వారాల్లో చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనసులో ఉంచుకొని ఈ వారం ఆ తప్పిదాలు ఏవి కూడా జరగకుండా చాలా స్పష్టమైనటువంటి వైఖరిని ప్రదర్శించగలుగుతారు. సమయస్ఫూర్తితోటి ముందుకు సాగగలుగుతారు. ఆత్మవిశ్వాసం ఉంటుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది. అలాగే ఒక విషయాన్ని, మీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాన్ని 10 మందిలోనూ కూడా వ్యక్తపరచడానికి ఏమాత్రం సందేహించని పరిస్థితి వృషభ రాశి వారిలో ఉన్నది. వృత్తి ఉద్యోగాల పరంగా పరిస్థితులు చాలా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపారంలోనూ అటు ఉద్యోగంలోనూ ఉన్నతమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది. అలాగే ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంటుంది. కుజాష్టమ దోషం వల్ల కించిత్ రుణబాధలు ఉన్నప్పటికీ కూడా అవి ఆకస్మికంగా వచ్చినటువంటి ధన వ్యయానికి సంబంధించి కొంత రుణబాధలు అయి ఉండొచ్చేమో కానీ కావాలని డబ్బు వృధాగా పోయేటువంటి పరిస్థితులు ఏవి కూడా ఈ రాశి వారిలో కనబడవు. అంతేకాక విద్యార్థులకి కొంత పరిస్థితి వ్యతిరేకంగా ఉన్నది. ఈ వారం రాసేటువంటి పోటీ పరీక్షల యందు చాలా జాగ్రత్త వహించాలి. ప్రతి హాల్ టికెట్ లేదా మీరు పట్టుకెళ్ళేటువంటివి, పరీక్షకు పట్టుకెళ్ళేటువంటివి ప్రతిదీ సరిచూసుకోవాలి. వాటి వల్ల కొంత ఇబ్బంది వాటిల్లడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కించిత్ మానసికమైనటువంటి ఇబ్బందులకి దారితీసినప్పటికీ కూడా మీ మీద ఏర్పడ్డటువంటి నీలాపనిందలు కానీ లేదా మీకు ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి ఒత్తిడిని కానీ మీరు చక్కగా ఈ వారం అధిగమించగలుగుతారు. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అభిషేకించుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో కొంత ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం ఈ రాశి వారికి ఈ వారం లగాయితూ కించిత్ ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటే భృగు షట్కము అనేటువంటి దోషం ఈ వారంతో తొలగిపోబోతూ ఉన్నది. 18వ తారీఖు లగాయితూ భృగు షట్క దోషం తొలగిపోయినటువంటి కారణం చేత చాలా విధాలుగా ఒకంత మానసిక ప్రశాంతతని పెంపొందించుకునేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. అయితే గ్రహస్థితి అనేటువంటిది అనుకూల ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క కలయిక కాబట్టి అటు బుధుడు కానీ కుజుడు కానీ ప్రతికూలంగా ఉన్నప్పటికీ గురుబలం, అలాగే ఈ రాశి వారికి చంద్రబలం, రాహుబలం ప్రధానంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. దీనివల్ల ఆర్థికంగా ఈ వారంలో కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ఏదైనా ఒక పనికో, ఒక ఫంక్షన్కో, లేదా మీరు తలపెట్టినటువంటి కార్యక్రమానికో సకాలంలో ధనం మీ చేతికి వస్తుంది. అది ఎలా వస్తుంది అనేటువంటిది పక్కన పెడితే సకాలంలో ధనం అందుతుంది. అందినటువంటి ధనాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. తిరిగి మరలా కార్యక్రమం అయిపోయిన తర్వాత మరలా యథావిధిగా ధనం కోసం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు. ఇలా సమయానుకూలంగా ధనం కానీ, జనం కానీ, వ్యక్తులు కానీ లేదా ఏదైనా సరే మీకు కలిసి వచ్చేటువంటి విధంగానే ఈ గ్రహస్థితి ఉంటుంది. దీనికి కారణం గురు బలం.
అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఏమైనా సమస్యాత్మకమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ వారంలో ప్రత్యేకించి కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం ద్వారా అటు మిగిలిన వారి యొక్క దృష్టిని మీరు ఆకర్షిస్తారు. అలాగే మిమ్మల్ని చులకన భావంతో చూసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా మీ యొక్క ప్రతిభా పాఠవాలు, మీ యొక్క ప్రజ్ఞ తెలిసేటువంటి విధంగా మీరు కొన్ని ముఖ్యమైనటువంటి పనులను తలపెట్టి వాటిని పూర్తి చేసి చూపించడం అనేటువంటిది ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది. మీ శక్తికి మించి కష్టపడతారు, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలని ఈ వారం పొందగలుగుతారు. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలకై అవకాశాలు కొంత ఈ వారం లభించడానికి ఆస్కారం ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కొంచెం తగ్గినది. ఇప్పటి వరకు శుక్రుడు పంచమ స్థానంలో యోగిస్తూ ఉంటే ఈ వారం 18వ తారీఖు లగాయితూ భృగు షట్కము అనేటువంటి ఒక దోషభూయిష్టమైనటువంటి స్థానానికి ఆయన వెళ్ళబోతూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు యోగిస్తూ ఉన్నటువంటి షష్ఠ రవి సప్తమ స్థానంలోకి ఆయన సంచారం చేయడం వల్ల రవి బలం కొంత తగ్గుతుంది. అయినప్పటికీ అటు కుజబలం ఉన్నది, బుధబలం ఉన్నది, చంద్రబలం ఉన్నది. ఈ రాశి వారికి ప్రధానంగా ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల కొంత ముందుకు వెళుతూ ఉంటారు. అయితే అష్టమ శని కానివ్వండి, ముఖ్యంగా సప్తమ స్థానంలోకి రవి యొక్క సంచారం వల్ల ఈ సప్తమ స్థానం అనేటువంటిది భార్యాపిల్లలకి సంబంధించినటువంటి స్థానము. అయితే ఈ స్థానంలోకి రవి ప్రవేశం దారాపీడా సుతామయం ఉత్సాహభంగ కార్యాణి అన్నారు. అంటే ఒక రకమైనటువంటి ఉత్సాహం తగ్గిపోతుంది. గతంలో కొన్ని విషయాలకి ఎక్కువగా ఉత్సాహాన్ని చూపించినటువంటి కర్కాటక రాశి వారు ఇప్పుడు ఆ పనులని ముందుకు తీసుకెళ్లడంలో కొంత జాప్యాన్ని చూపిస్తూ ఉంటారు. ఇది చేద్దాంలే, ఇది చూద్దాంలే, లేదా అప్పుడంటే మనం చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు చేసే పరిస్థితులు లేవు కదా అనేటువంటి ధోరణి ఈ రాశివారిలో పెరుగుతూ ఉంటుంది. అయితే ప్రతి పని కూడా కొంత వాయిదా వేసుకునేటువంటి పద్ధతి కూడా ఈ రాశివారికి అలవడుతూ ఉంటుంది. కొంత బద్ధకం అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో శరీరం సహకరించినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఏదేమైనప్పటికీ వారాంతంలో మాత్రమే కొంత శుభ ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశివారి ఈ పండగల్లో ఎటువంటి జూదాలు, స్పెక్యులేషన్లు ఇటువంటి వాటి జోలికి పోకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. దానివల్ల కొంత ధన నష్టం అనేటువంటిది కనబడుతూ ఉన్నది. అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా కర్కాటక రాశి వారికి కాలం బాగున్నది. కర్కాటక రాశి వారికి ఉద్యోగ పరంగా ఉండేటువంటి ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టడం, వ్యాపారం అభివృద్ధి పదంలో ఉండడం అనేటువంటిది కనబడుతూ ఉన్నది. అలాగే కొత్త వ్యాపారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి కుటుంబ సౌభాగ్యం అభివృద్ధి చెందుతుంది. కుటుంబంలో ఒక సఖ్యత వాతావరణం ఏర్పడడంలో మీరు క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా సంక్రమణం జరిగేటువంటి సమయంలో పరమేశ్వరునికి ప్రీతిగా అభిషేకాది కార్యక్రమాలు జరిపించుకోవడం, లేదా పితృదేవతలకి ప్రత్యేకించి పితృదేవతల యొక్క సంతృప్తి కోసం స్వయంపాక దానాలు అవి చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం రెట్టించినటువంటి ఉత్సాహంతో ముందుకు సాగబోతూ ఉన్నది. కారణం, చాలా కాలం తర్వాత, దాదాపుగా 3 నెలల తర్వాత రాశ్యాధిపతి అయినటువంటి రవిగ్రహం ఈ రాశి వారికి యోగించడం అనేటువంటిది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చును. దానికి తోడు ఈ వారంలో శుక్రబలం, బుధబలం,
అలాగే గురుబలం చంద్రబలం వెరసి 4 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు సింహరాశి వారికి రానున్నాయి. దీనివల్ల ఈ పండగ సమయాల్లో చక్కగా రెట్టించినటువంటి ఉత్సాహంతో సింహరాశి వారు పనిచేయగలుగుతారు, జీవితంలో ముందుకు సాగగలుగుతారు, ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, కీలకమైనటువంటి వ్యక్తులతోటి సంభాషించగలుగుతారు, సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజలు ఎవరైతే ఉంటారో వారి యొక్క అండదండలు లభిస్తాయి. జీవితంలో కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు చేపట్టడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయుక్తంగా ఉంటుంది. షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఏ పని ప్రారంభించినా, ఏ తలంపు ఉన్నా ప్రతిదీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తయ్యేటువంటి స్థితి రాజయోగప్రదంగా, ఆ పేరుకు తగ్గట్టు సింహరాశి అన్న పేరుకు తగ్గట్టు అంతటి గాంభీర్యాన్ని కూడా కోల్పోయినటువంటి గాంభీర్యాన్ని సైతం తిరిగి మీరు పునికి పుచ్చుకొని చక్కగా మీరు ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. సంతానాభివృద్ధి ఉన్నది, కుటుంబాభివృద్ధి ఉన్నది, వ్యాపారాభివృద్ధి ఉన్నది, ఉద్యోగాభివృద్ధి కనబడుతూ ఉన్నది. ఉద్యోగంలో సంస్థ మార్పు కానీ, కొత్త ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు కానీ, వ్యవసాయ విధానాల్లో కానీ లేదా వ్యవసాయంలోనే తీసుకునేటువంటి విషయాల్లో కానీ, నిర్ణయాల్లో కానీ, లేదా అసలు ఇప్పటి వరకు ఉద్యోగం లేనటువంటి స్థితి నుండి చేతిలో మంచి అవకాశాలు ఉండేటువంటి స్థితికి ఈ వారం సింహరాశి వారు వెళ్ళబోతూ ఉన్నారు. ఇది ఒక శుభ పరిణామము. కుటుంబంలో మంచి వర్తమానాలు, శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి అంశాలు, బంధుమిత్రుల యొక్క ఆగమనము ఇటువంటివన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వారం అత్యంత శుభవారంగా సింహరాశికి చెప్పవచ్చును. విద్యార్థిని విద్యార్థులకు సైతం ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు లాంటి అంశాలలో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక సౌఖ్యానికి కారణమవుతుంది. ఏవైతే మీకు కావాలి అనుకుంటూ ఉన్నారో అవి ఇంతకాలానికి అవి మీ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి, ధనరూపేణ, వస్తురూపేణ, లేదా మరి ఏ ఇతరత్ర అలంకరణకి సంబంధించినటువంటి సామాగ్రి అయినా, ఆభరణమైనా మీకు కావాలి అనుకున్నటువంటిది మీ చేతికి దక్కేటువంటి పరిస్థితి ప్రత్యేకించి స్త్రీలలో కనబడుతూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అత్యంత శుభదాయకంగా నడవబోతూ ఉన్నది. మరి ముఖ్యంగా ఈ వారంలోనే అర్ధాష్టమ రవి యొక్క దోషం తొలగిపోవడము, అలాగే శుక్రుని యొక్క స్థితి అనుకూలంగా మారడం అనేటువంటి అంశాలు ఈ రాశి వారి మీద చాలా ప్రస్ఫుటమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నాయి. ముఖ్యంగా చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధుడు అనుకూలించడము, చంద్రబలం ఉండడము, అలాగే ఇప్పటి వరకు శనేశ్వరుని యొక్క అనుకూలత ఉండడం లాంటి అంశాలు ఈ రాశి వారిని ముందుకు తీసుకువెళుతూ ఉంటే, అర్ధాష్టమ రవి యొక్క దోషం పోవడం, శుక్రుని యొక్క బలం పెరగడం లాంటి అంశాలు మరింత ఐశ్వర్యానికి, మరింత ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చతుర్థంలో రవికుజుల యొక్క స్థితి అది బంధుభావము కాబట్టి అటు బంధువులతోటి, కుటుంబ సభ్యులతోటి, లేదా సంతానముతోటి, తల్లిదండ్రులతోటి సరి అయినటువంటి సఖ్యత లేక మీరు చెప్పినటువంటి విషయాల్ని వారు వ్యతిరేకిస్తూ, లేదా వారు చెప్పినటువంటి విషయాల్ని మీరు వ్యతిరేకించడం ద్వారా మనస్పర్ధలు, ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం యొక్క లోటు ఏదైతే ఉన్నదో ఆ లోటు భర్తీ అవుతుంది. ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని అనుభవించడానికి కన్యారాశి వారికి ఈ వారం ప్రత్యేకించి అవకాశాలు అధికంగా కనబడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ చతుర్థ స్థానమందు బుధ శుక్రుల యొక్క యుతి అది సరస్వతీ యోగం. చదువరులకి, మరీ ముఖ్యంగా చదువుకునేటువంటి వారు, చదువుకుని ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అతి శీఘ్రంగా వారి యొక్క కామ్యార్థం ఏదైతే ఉన్నదో
చదువు బాగా రావాలంటే చదువు రావడం, పోటీ పరీక్షలలో విజయం, లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఆ ఉద్యోగం, ఇటువంటివన్నీ కూడా చక్కగా చేతికందేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఉన్నాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఉద్యోగాభివృద్ధికి, వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. కొంత మానసిక భయం అనేటువంటిది మాత్రం ఈ రాశి వారిలో ఉంటుంది. ఆ మానసిక భయానికి కుజుని యొక్క స్థితి కారణం కాబట్టి, అలాగే అష్టమంలో ఉండేటువంటి గురుగ్రహం కూడా అటు శారీరక పటుత్వ లోపానికి, అనగా శరీరం ఏదో ఒక అనారోగ్య సమస్యకి గురి అవుతూ ఉండేటువంటి పరిస్థితికి కారణం కాబట్టి, ఆ రెండు విషయాలు తప్పితే మిగతావన్నీ కూడా ఈ వారంలో చాలా అద్భుతంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కలగజేస్తుంది. కుటుంబ సభ్యులతో ఉండేటువంటి మాట పట్టింపులు తగ్గుముఖం పట్టేలా చేస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. గత వారం కూడా ఈ రాశి వారికి మంచి అవకాశాలు వచ్చాయి. ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి. అయితే ఈ వారంలో 1-2 విషయాలు అనుకూలించేటువంటి శుక్రుడు రాశ్యాధిపతి యొక్క బలం తగ్గడము, అలాగే అనుకూలిస్తూ ఉన్నటువంటి రవిగ్రహం యొక్క బలం తగ్గడం, దీనివల్ల అర్ధాష్టమ రవి యొక్క దోషము, శుక్రుని యొక్క బలం లేకపోవడం లాంటివి కొంత వెలితిగా ఈ వారం ఉన్నప్పటికీ, తృతీయ స్థానమందు కుజుడు, షష్ఠ స్థానమందు రాహువు, సప్తమ స్థానమందు గురుచంద్రుల యొక్క యుతి, ఇటువంటివన్నీ కూడా ఈ వారంలో అత్యద్భుతమైనటువంటి గ్రహగతులకి కారణం. మరీ ముఖ్యంగా వ్యయమందు కేతువు 18వ తారీఖు వరకు శుక్రుని యొక్క ద్వితీయ స్థాన స్థితి వల్ల ఆధ్యాత్మికత చాలా బాగుంటుంది. గ్రంథాలు కొనుగోలు చేయడానికో, పుస్తక పఠనానికో, లేదా దేవాలయాల యొక్క సందర్శనం, తీర్థయాత్రలకనో ప్రత్యేకించి సమయాన్ని కానీ ధనాన్ని కానీ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నది. అలాగే ఆర్థికమైనటువంటి పరిస్థితులు చాలా మెరుగ్గా ఉంటాయి. ఎక్కువ ఏదైనా మీరు ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ ఆదాయ మార్గాలు పూర్తి స్థాయిలో పెరిగేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. రుణ బాధలు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే అర్ధాష్టమ రవి యొక్క స్థితి వల్ల అతిక్లేశం బంధువైరం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత కుటుంబ సభ్యుల యొక్క వైఖరి మీకు కొంత వ్యతిరేకంగా ఉంటుంది. ఇప్పటివరకు మీకు సానుకూలంగా మాట్లాడినటువంటి బంధువర్గం కానీ, మిత్రవర్గం కానీ, కుటుంబ సభ్యులు కానీ కొంత మీ అభిప్రాయాన్ని వారు విభేదించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా ప్రయాణాలు ఎక్కువగా ప్రణాళికలు చేసుకుంటూ ఉంటే ఆ ప్రయాణాలు మాత్రం కొంత వాయిదా పడేటువంటి పరిస్థితులు కూడా తులారాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ పరిస్థితులు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉన్నది, ఒత్తిడి తక్కువగా ఉంటుంది. అలాగే వ్యాపార పరిస్థితులు ఈ రాశి వారికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షల లాంటి అంశాలు, మౌఖిక పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకు కారణమవుతుంది. కుటుంబంలో ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం, ఆర్థికాభివృద్ధి ఉండడం లాంటి అంశాలు కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా దుర్గా సప్తశ్లోకి పారాయణం ఇటువంటివి చేస్తే చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మరిన్ని శుభ ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము గ్రే కలర్ అనగా పొగరంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అత్యంత శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 2 గ్రహాల యొక్క మార్పు చాలా ప్రస్ఫుటమైనటువంటి శుభ ఫలితాలకి కారణమవుతూ ఉన్నది. ఒకటి, ఈ రాశిలోనే సంచారం చేస్తూ 18వ తారీఖు మారేటువంటి శుక్రగ్రహం ఆయన కుటుంబ స్థానంలోకి వెళతారు. అక్కడే సంచారం చేస్తూ ఉన్నటువంటి బుధునితోటి కలుస్తారు. ఈ 2 గ్రహాలు, అలాగే చంద్రుడు,
అలాగే ఇప్పటి వరకు యోగించనటువంటి రవిగ్రహం తృతీయ స్థానమందు యోగిస్తూ ఉన్నారు. ఈ రవి యొక్క స్థితి వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. అయితే చాలా కాలం తర్వాత, మరీ ముఖ్యంగా 4-5 నెలల తర్వాత రవి యొక్క బలం రావడం అనేటువంటిది ఆరోగ్యం నిత్య సంతోష బంధుమిత్ర సమాగమ అన్నది శాస్త్రవచనం ప్రకారం రవి ఆత్మస్థైర్యానికి కారకులు. ఆత్మశత్రోత్సాహ వన పర్వతాది పితృకారకో సూర్య. మనం కోల్పోయాం ఒక రకమైనటువంటి బలాన్ని, మనకు ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాము, జీవితంలో ఎటు వెళ్ళాలో తెలియదు అనుకునేటువంటి సందర్భంలో ఒక ఊతం దొరుకుతుంది, అనగా ఒక అవకాశం వస్తుంది. అమ్మయ్య, మనం బయటపడ్డాం, లేదా దీన్ని ఉపయోగించుకుని బయటపడచ్చు, లేదా ఈ అవకాశం మనకి చక్కగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఊరట లభించేటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో వాటి నుండి బయటకు రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు, కొత్త అప్పులు వెతుక్కోవచ్చు, లేదా వాటిని తీర్చడానికి ప్రయత్నాలు చేయొచ్చు. ఏదేమైనప్పటికీ వాటిలో సఫలీకృతం అవుతారు. అమ్మయ్య, మనకి ఇప్పుడు ఇంత డబ్బు ఉంది కాబట్టి మనం ఈ రుణాలను తీర్చుకుందాం, లేదా ఈ పని చేద్దాం. ఇలా ఏదో ఒక భారాన్ని తగ్గిస్తూ మానసిక స్థైర్యాన్ని పెంచుతూ ఆనందాన్ని పెంచేటువంటి వాతావరణం అనేటువంటిది వృశ్చిక రాశి వారిలో ఈ వారం ప్రత్యేకించి చాలా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నది. గంభీరమైనటువంటి మాట, ఇప్పటివరకు భయంగా మాట్లాడవలసి వచ్చేది, ఇప్పుడు గంభీరంగా మాట్లాడగలుగుతారు. ఎస్, ఇది నేనే మాట్లాడుతున్నాను, ఇలాగే మాట్లాడతాను, నేను మాట్లాడే దాంట్లో లోపాలు ఉన్నాయా, ఇలా ఏదేమైనా చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పగలుగుతారు, అభిప్రాయాలను వ్యక్తం చేయగలుగుతారు, ధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, రుణబాధలు రోగబాధలు తగ్గుముఖం పడతాయి. అలాగే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, ఎప్పుడూ కూడా ఆచితూచి ముందుకు వెళ్ళేటువంటి ఈ రాశి వారు కొద్దిగా అగ్రెసివ్గా ముందుకు వెళతారు. ఆ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను కూడా సాధించగలుగుతారు. ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది, కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. అలాగే దాంపత్య జీవనం చాలా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ వారంలో ఉద్యోగ వ్యాపారాల విషయం చాలా అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉన్నది. అటు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. చదువురులకి ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. స్త్రీలకి కూడా ఇవే ఫలితాలు అన్వయం అవ్వడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నటువంటి రవి బుధ కుజగ్రహాలలో రవి యొక్క దోషం ఈ వారంతో తొలగిపోతుంది. అది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చును. అయితే 2వ స్థానం అంత గొప్ప స్థానం ఏం కాదు. హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యధ అన్నారు. కానీ జన్మ రాశితో పోల్చుకుంటే దోషాన్ని తగ్గించేటువంటి స్థానం అది, కాబట్టి అది మంచిదే. దీనివల్ల ఏమవుతుంది, ఎదుటి వారి యొక్క మెప్పుని పొందడానికి కొన్ని విషయాలను మాట్లాడుతూ ఉంటారు. మీకు అవి నచ్చకపోయినా ఎదుటివారు ఆనందపడాలని, మీరు చాలా అందంగా ఉన్నారండి, మీకు చాలా డబ్బు ఉందండి, అబ్బో మీరు తలుచుకుంటే ఏదైనా చేస్తారండి, ఇలా పక్కవారి యొక్క మెప్పు కోసం మాట్లాడవలసినటువంటి పరిస్థితి. అలా మాట్లాడడం మీకు ఇష్టం లేకపోయినా కొన్ని సందర్భాలలో మాట్లాడవలసి వస్తుంది. అది హీనత్వం దుష్ట సంసర్గం అన్నారు. అయితే వ్యయంలో ఉన్నటువంటి శుక్రుని యొక్క దోషం పోయి జన్మరాశి యందు శుక్రుని యొక్క అనుకూలత గోచారంలో ఉంటుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇప్పటి వరకు ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు, శ్రమ, సమయం ఖర్చు ఇవన్నీ కూడా సేవ్ అవుతూ ఉంటాయి. అంటే సమయం చక్కగా మీరు ఉపయోగించుకోగలుగుతారు, డబ్బు ఖర్చు తగ్గుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో డ్యామ్ గేట్లు ఎత్తేసినట్టు నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి చూసారు, అలాగే ఇప్పటివరకు ఖర్చు ఎలా వెళ్ళిపోయిందో ఒక్కసారిగా డ్యామ్ గేటు మూసేస్తే ఎలా ఆగిపోతాయి నీళ్ళు, అలాగా శుక్రుని యొక్క మార్పు ద్వారా డబ్బు ఖర్చు ఆగుతుంది.
సంపాదన పెరుగుతుందని నేను చెప్పాల, ఖర్చు ఆగుతుంది. దీనివల్ల సంపాదన మిగులుతుంది. ఇప్పటివరకు పోయిన ఖర్చు పోగా డబ్బు మిగులుతుంది. ఆ డబ్బుతోటి ఆనందంగా ఈ పండగను జరుపుకోగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది. ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితి ఉన్నది ఈ వారంలో కూడాను. సంపాదనలో ఏ విధమైన మార్పులు ఉండవు, వచ్చే డబ్బు వస్తూనే ఉంటుంది, పోయేది మాత్రం కొంత ఆగుతుంది. అలాగే అనారోగ్య సంబంధమైనటువంటి విషయాలు కొంత బాధించినప్పటికీ వాటి నుండి కొంత రికవరీ అవుతూ ఉంటారు. మతిమరుపు కూడా ఈ వారంలో కొంత బాధిస్తూ ఉండడానికి అవకాశం ఉన్నది. ముఖ్యమైన విషయాలు మర్చిపోతారు. దీనివల్ల ఏంటంటే కుటుంబ సభ్యులో జీవిత భాగస్వామో ఏదో ఒక మాట సూటిబోటు మాటలు అంటూ ఉంటారు. ఆ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు, మరి ముఖ్యంగా ఉద్యోగ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. కొత్తగా ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ ఫలించడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయం చాలా లాభసాటిగా ముందుకు సాగి మంచి సాగుబడి, మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. ఆరోగ్యం అభివృద్ధి పదంలో ఉంటుంది. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ వారంలో ప్రత్యేకించి పరిస్థితులను చూస్తే 18వ తారీఖు వరకు శుక్రబలం ఉంటుంది. 18వ తారీఖు లగాయతు శుక్రబలం అనేటువంటిది ఉండదంటే వారం చివరిలో శుక్రుడి యొక్క బలం తగ్గిపోతుంది. వ్యయస్థానమందు ఎక్కువ గ్రహాలు ఉంటాయి. శుక్రుడు కానీ, అలాగే కుజుడు కానీ, బుధుడు కానీ ఈ వారంలో ఉంటారు. అలాగే వ్యయ రవి యొక్క దోషం పోయి జన్మ రవి యొక్క దోషం వస్తుంది. ఇప్పటికీ అనుకూలిస్తూ ఉన్నటువంటి గ్రహాలు ఏమీ లేవు, ఒక్క చంద్రుడు తప్పితే. ఈ వారంలో ఉన్న శుక్రబలం కూడా పోయింది. అయితే ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి సమయమే. పండగ సమయాల్లోకి వచ్చేసరికి అటు ఆర్థికంగానో లేకపోతే ఇంకోటో మరేదో ఒక సమస్య రావడం అనేటువంటిది నిజానికి ఇది అంత మంచిదైనటువంటిది కాకపోయినప్పటికీ ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులను దాటడానికి కూడా భగవంతుడు ఏదో ఒక మార్గంలో ఉపయోగపడుతూ ఉంటారు. ఈ శుక్రుడు చంద్రుడే అనుకూలించేటువంటి గ్రహాలుగా ఉన్నారు. అది కూడా 18వ తారీఖు తర్వాత ఈ శుక్రుడు బలం కూడా పోతుంది, చంద్రుడి బలం కూడా పోతుంది. అంటే 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. మీరు ఎలా చెప్తారేంటండి, ఇది భయంకరంగా ఉంది కదా అంటే నిజానికి ఇది యాక్సెప్ట్ చేయవలసినటువంటి విషయం. గ్రహాలు 9 ప్రతికూలంగా ఉంటే ఏమవుతుంది? దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు. అంటే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. భోజనం సరైనటువంటి సమయానికి తీసుకోరు. డబ్బు సంపాదిస్తారు, చాలా కష్టపడితేనే కానీ డబ్బు రాదు. ఆ వచ్చినటువంటి డబ్బు అంతా కూడా వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అది వ్యసనాలకో లేకపోతే మీకుండేటువంటి స్పెక్యులేషనో జూదాలో ఏదో ఒక రూపేణా డబ్బు ఖర్చు అయిపోతుంది. సక్రమంగా ఖర్చు అవ్వదు. సక్రమం అంటే ఏంటి? పిల్లల ఫీజు కట్టడం, లేకపోతే ఆ డబ్బు ఏదైనా శుభ కార్యక్రమాలకు వాడుకోవడం, ఏదైనా ఈఎంఐలు కట్టుకోవడం, ఇటువంటివి. అలా కాకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది. వృధా ప్రయాణాలు అధికంగా ఉంటాయన్నారంటే మీరు చేసేటువంటి ప్రయాణాల వల్ల మీకు కానీ ఇతరులకు కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. కాలక్షేపం అవుతుంది, సమయం వృధాగా పోతుందన్నారు. మరి ఇటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ అభివృద్ధి లేకుండా కష్టానికి కష్టము పడుతున్నారు, అటు ప్రతిఫలము వస్తుంది, కానీ దాన్ని అనుభవించేటువంటి యోగ్యత లేకపోవడం. ఇదే కాలం యొక్క వింత స్వభావము. 9 గ్రహాలు ప్రతికూలంగా ఉంటే ఇదే అవుతుంది. ఎవరితో ఒకరితోటి గొడవలు, మాట పట్టింపులు, ఇప్పటి వరకు మీకు సహకరిస్తూ వస్తున్నటువంటి వాడు సడన్గా మానేయడం, అలాగే ఎవరిని నమ్ముకుని మీరు ముందుకు వెళుతూ ఉన్నారో వాడు మీకు మొండి చేయి చూపించడం, ఇటువంటివన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి ఈ వారంలో ఎవ్వరి మీద ఆధారపడకండి, శ్రమ చేసుకోండి, వృధా ఖర్చులు పెట్టకండి. ప్రయాణాలు చేసినప్పుడు అవసరమా లేదా అనేటువంటిది చూసుకోండి. అతిగా ఎవరితోనూ కూడా మాట్లాడకండి. కుటుంబ సభ్యులతో కాలాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. దైవ బలాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్ని సమస్యలకి అదొక పరిష్కారంగా ఉంటుంది. ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని ధారణ చేయండి.
ఖచ్చితంగా శనివారం నాడు 13 అప్పాలను వేసి ఆంజనేయ స్వామికి నివేదన చేసి ఆంజనేయ స్వామి దేవాలయంలో దీపారాధన చేయండి. ఇటువంటి గడ్డు పరిస్థితుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అతి యోగ్యమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది. ఇక్కడ అతి అని ఎందుకన్నాము అంటే 18వ తారీఖు వరకు శుక్రుడి అనుకూలత లేదు. 18 నుండి కుజుడు, బుధుడు, శుక్రుడు, అలాగే రాహువు, చంద్రుడు, ఇలా 5 గ్రహాల తాలూకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండడం అనేటువంటిది చాలా అరుదుగా కుంభరాశికి సంభవించేటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో కుంభరాశి వారికి ఇది మంచి యోగ్యమైనటువంటి కాలంగానే చెప్పవచ్చును. ఇందులో లాభస్థానమందు ఉండేటువంటి కుజుడు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ అటు ఆర్థిక పరిస్థితులపై ప్రభావాన్ని చూపెడతారు. స్ట్రక్ అయిపోతే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చోట డబ్బు ఆగిపోతుంది. ఆ ఆగిపోయినటువంటి ధనం మరలా మీ చేతికి అందేలా చేస్తారు. అలాగే మీకు రావాల్సినటువంటి ధనం సకాలంలో మీ చేతికి అంది, ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినా, ఒక ఫంక్షన్ చేయాలనుకున్నా సకాలంలో ఆ డబ్బు మీ చేతికి అంది మీరు ఆ ఫంక్షన్స్ను ఆ కార్యక్రమాలను చాలా దిగ్విజయంగా పూర్తి చేసేటువంటి పరిస్థితి. అలాగే కుటుంబ సభ్యులతోటి, బంధువర్గంతో, మిత్రులతోటి లేదా వారి సమక్షంలో గౌరవప్రదమైనటువంటి కాలాన్ని గడిపేటువంటి పరిస్థితి, ఆనందదాయకమైనటువంటి కాలాన్ని గడిపేటువంటి పరిస్థితి కుంభరాశి వారికి ఏర్పడుతుంది. ఇప్పుడున్నటువంటి రాశుల్లో బలంగా ఉన్నటువంటి రాశి కుంభం కాబట్టి ఆర్థిక పరిస్థితులకు లోటు ఉండదు, సంతోషానికి లోటు ఉండదు, అలాగే సమాజంలో మంచి పేరు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రుణబాధలు తగ్గుతాయి, శత్రుబాధలు తగ్గుతాయి. గత కొద్ది కాలంగా ఏవైతే మీరు వస్తువులు కానీ, వాహనాలు కానీ, ఆభరణాలు కానీ, వస్త్రములు కానీ కొనాలి అనుకుంటూ ఉన్నారో అవి ఈ పండగ రీత్యా కొనుగోలు చేస్తారు. వాటిని అనుభవించేటువంటి యోగం కూడా ఉన్నది. ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతూ ఉన్నది. ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. అటు వ్యవసాయ రంగం కానీ, కార్మిక కర్షకులకు కానీ ఇది మంచి వారంగా మనం చెప్పుకోవచ్చును. వ్యాపార పరంగా మంచి లాభాలని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపారాలు సైతం అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అలాగే తోబుట్టువులతోటి సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు సైతం ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆనందదాయకమైనటువంటి సమయాన్ని అనుభవించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దత్తుని యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే మరింత శుభ ఫలితాలు వస్తాయి. గురుచరిత్ర పారాయణ చెయ్యండి లేదా దత్తాత్రేయుని యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో రాహు సంచారము, శని గురుల యొక్క ఈ కర్తరి ఏదైతే ఉన్నదో, అర్గళం ఏదైతే ఉన్నదో ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం. అయినప్పటికీ లాభస్థానమందు రవి యొక్క సంచారం ఇది చాలా శుభ పరిణామము. అర్ధంచ స్వకులాచార గృహే నిత్యోత్సవ శుభం అన్నది శాస్త్రం. స్వకుల ఆచారాలని పాటించడానికి, ఆనందదాయకమైనటువంటి సమయాన్ని అనుభవించడానికి, అంటే కులాచారాలని పాటిస్తారు. అంటే పట్టుదల, అలాగే మన కులంలో ఇలా జరిగింది నువ్వు ఖచ్చితంగా చేయాలి అంటే దాన్ని చక్కగా భుజస్కంధాల మీద వేసుకుని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి. అలాగే ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల, సంపాదన మార్గాలు పెరగడము లేదా ఆదాయం అభివృద్ధిలో ఉండడం లాంటి అంశాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అలాగే దశమ కేంద్రంలో శుక్ర, బుధ, కుజగ్రహాల యొక్క స్థితి ఉద్యోగరీత్యా కించిత్ ఒడిదుడుకుల్ని ఏర్పరిచినప్పటికీ, అనగా ఈ పరిస్థితుల్లో కూడా ఎక్కువ కాలం ఉద్యోగంలోనే గడిపేటువంటి పరిస్థితులు ఈ మీనరాశి వారికి ఉన్నప్పటికీ కూడా ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తూనే ఉంటుంది. ఉద్యోగం మార్పు చేయవలసి వచ్చినటువంటి వారు లేదా కొత్త ఉద్యోగం కోసం, ఎక్కువ జీతం వచ్చేటువంటి ఉద్యోగాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించడానికి శీఘ్రగతిన మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. శరీరం బరువు పెరుగుతూ ఉంటుంది, కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. అలాగే రాహుకి సంబంధించినటువంటి అటు థైరాయిడ్ కానీ, షుగర్లు కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, వెన్నుపాముకి సంబంధించిన సమస్యలు
సమస్యలు కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ ఇవి మాత్రం కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది, జాగ్రత్త వహించాలి. ఈ వారంలో ప్రత్యేకించి వారం యొక్క ప్రారంభంలో అనగా ఆదివారము సోమవారం మాత్రం కొంత శరీరం అలసిపోవడానికి అవకాశం ఉంటుంది, ప్రయాణాలు చేయడానికి స్థాన చలనాదులకి అవకాశం ఉంటుంది. ఆ తదుపరి వారం మొత్తం మంచి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి చికాకులు తగ్గుముఖం పడతాయి. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి సైతం ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేయడము, స్థలము, బంగారు ఆభరణాలు, వాహనాలు లాంటివి కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉన్నది. విద్యార్థులకి ఈ సమయం కొంత అనుకూలంగా ఉన్నది. అలాగే కార్మికులకి, కర్షకులకి, వ్యవసాయం చేసేటువంటి వారికి సైతం గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. అనుకున్నటువంటి లాభాలని ఆర్జించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. కుటుంబంలో ఉండేటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. కుటుంబంలో ఏర్పడినటువంటి అసహనం కానీ అశాంతి కానీ అవి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము కాషాయము. స్వస్తి.